తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం నేరుగా వేతనాలు అందించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఏకలవ్య భవనంలో మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా వేతనాలు అందించడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శానిటేషన్, పేషెంట్ కేర్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 20,000 రూపాయలకు తగ్గకుండా వేతనం అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఐక్యంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జనరల్ సెక్రటరీ అంటే ఈనాటి కార్యక్రమంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ప్రభుత్వం క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పింది, మేము రాగానే రెగ్యులర్ చేస్తాం అవుట్ సోర్సింగ్ వాళ్ళని. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక నుంచి. మీరు ఇప్పుడే రెగ్యులర్ చేయాలి మా ఉద్యోగులని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. అట్లాంటిది 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా అదే అవుట్ సోర్సింగ్ విధానంలో నడిపిస్తూ ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా దగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెంటనే ఆ సిస్టమ్ని తీసేసి రెగ్యులర్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాపాడాలని, మరియు వాళ్ళకు ఇప్పటిదాకా ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం జీతాలు పెంచింది, ఇప్పటిదాకా అదే పాత జీతంతో చేస్తూ ఉన్నాం. నిత్యావసర సరుకులు ఎన్నో పెరిగినా ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోలేదు. ఇమీడియట్లీ మాకు ఉద్యోగ భద్రత కల్పించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తాం. మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఎన్హెచ్ఎం వివిధ విభాగాలలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల పిఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు, నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు, 18% జీఎస్టీ ఒక వస్తువు తరిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చి ఆ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకున్నాం. ప్రభుత్వమే సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రస్తుతం పనిచేసేటువంటి ఉద్యోగి కూడా ఒకే రకమైన వేతనం ఇస్తున్నారు. బేసిక్ వేతనంతో ఇస్తూ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా సీనియారిటీని గుర్తించి పిఎఫ్, ఈఎస్ఐ వాళ్ళు కట్టినటువంటి ఏజెన్సీలను రద్దు చేస్తూ సీనియారిటీని గుర్తించి ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.